చదువుకున్న వాక్యం ఏమనుంది? శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఈ రోజున శ్రద్ధ రేపు ఉండకపోవచ్చు, కానీ ఆ శ్రద్ధను మనం కోల్పోకుండా ఈ రోజు ఎలాగైతే ఆసక్తిగా ఉన్నామో అలాంటి ఆసక్తితో శ్రద్ధగా మనము ఈ కమిటీలోకి వచ్చిన తర్వాత దేవుని పనిలో ముందుండాలి. ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా మనము ఈ యొక్క పనిలో మీరు ఉంటారని పిల్లలందరూ రాయబడిన పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు. అంటే చిల్డ్రన్, ఆ పిల్లల గురించి గర్వపడుతున్నాం, అతిశయిస్తున్నాం. ఈ వారం ఎవరైనా ఉండకుండా పోతారేమో అని చూస్తుంటానండి. అంటే పలచబడిపోయిందా? వేడి తగ్గిపోయిందా? వీక్ అయిపోయారా? లేదండి. ప్రతి వారము రెచ్చిపోతున్నారు, ప్రతి వారము ప్రజ్వరిల్లుతున్నారు, ప్రతి వారము జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా మెరిసిపోతున్నారండి నా పిల్లలు. తాత్కాలికమైన సందడి కాదండి వాళ్ళది, శాశ్వతమైన సందడి. పసిపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు వాళ్ళ గర్భాన పుట్టిన నోరు వచ్చి మాట్లాడుతున్న ముద్దుగా మాట్లాడుతున్న ముద్దు మాటల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి వారి నోట దేవుని మాటేనండి. అదే నా ఆనందం, నా గొప్ప భాగ్యం. నేను పడిన కష్టం వ్యర్థమైపోలేదని, నేను పడిన కష్టం సమాధి చేయబడలేదని, నేను చెప్పిన ప్రతి మాట నా పిల్లల హృదయాలలో ఫలించి వందంతులుగా అభివృద్ధి పొందుతుందని నేను నమ్ముతున్నానండి. ఎందరో ఆ తండ్రి పిల్లలు, మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలిని తీరుద్దామండి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? భూమి మీదికి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్కని సోదరులు సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని పక్కన నిన్నే అడుగుతాడు. మీ అమ్మ వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఇది ఏ కదా? ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను. సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు. దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఉపకార ధర్మము చేయుట మరువకు,
ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. బీదలనందరిని కనికరించు వారిని తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను, యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేశావని, తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని, నీవు చేశావని, అది తనకు చేశావని నీ అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుడ్డివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే.
అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు అదృష్టం అది నీకు, పొందుతున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికి అవయవం బిగించాడు, అంగవైకల్యం ఉందంటే ఆ పనే నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు, అవయవం లేదంటే ఆ పనే నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వానిని అడుగునా. రూపింపబడినది తన పాత్రిదని పోషించునా. కుమ్మరివాడు అతనే, నిన్ను నిర్మించినది అతనే. అన్యాయస్తుడు దేవుడే కాదు, అవయవం లేదంటే దేవుని పనే అవయవాలకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు.